హలో గైస్, దిస్ ఈజ్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటి వరకు మనకి మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం ఉన్నారు. అండ్ బలగం వేణు గారి డైరెక్షన్ లో ఎల్లమ్మ అనే ఒక సినిమాతో వెండి తెర పైన హీరోగా పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమా. అండ్ రీసెంట్ గా వచ్చిన ఆ ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా మనం చూసాము. చాలా డీటెయిలింగ్ తో ఆ టీజర్ ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అది అదే విధంగా హిట్ అవడం కూడా మనం చూసాం. అయితే ఎవరైతే ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్ గా, ఒక మంచి యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకోవాలి, తెలుగు చిత్ర పరిశ్రమలో వాళ్ళు ఒక మంచి స్థానాన్ని తెచ్చుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే బలగం వేణు గారు అయితే తీసుకురావడం జరిగింది. మన దేవిశ్రీ ప్రసాద్ గారు హీరోగా నటిస్తున్నటువంటి ఒక ఎమోషనల్ ని పండించడంలో దిట్ట అయినటువంటి బలగం వేణు గారు ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త కాస్టింగ్ కాల్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వర్క్ చేసేందుకు కొంతమంది కొత్త వాళ్ళు యాక్టర్స్ కావాలని చెప్పి ఒక కాస్టింగ్ కాల్ అయితే పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి 50 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగవాళ్ళు, 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడవాళ్ళు, అలాగే 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలు. సో వీళ్ళు కాస్టింగ్ కాల్కి రావాలని చెప్పి దీనికి సంబంధించి ఒక ఇంట్రో వీడియో 1 మినిట్ పెరగకుండా ఒక ఇంట్రో వీడియోని, అలాగే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని yellamaauditions@gmail.com అనే ఒక మెయిల్కి సెండ్ చేయమని చెప్పారు. అలాగే ఒక నెంబర్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ నెంబర్ని నేను పక్కన స్క్రీన్లో అయితే ప్లే చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఎవరైతే ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి సంవత్సరాల తరబడి ఈ కృష్ణానగర్ గడ్డల పైన గంటలు వెయిట్ చేసి సినిమాల కోసం రోజుల తరబడి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ దీనిలో ప్రాముఖ్యత ఎవరికి ఇస్తున్నారంటే థియేటర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, లైక్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే ఇప్పటి వరకు ఏదైనా థియేటర్ ఆర్టిస్ట్గా చేసిన ఎవరైతే యాక్టర్స్ ఉంటారో అండ్ యాక్టర్స్ ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పి దాంట్లో పేర్కొనడం జరిగింది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైతే ఎక్కువ ప్యాషన్తో ఉండి సినిమానే ప్రపంచం అనుకొని హైదరాబాద్లో నానా కష్టాలు పడుతున్నారో వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళ ప్యాషన్, వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళకి కొన్ని క్యారెక్టర్స్ అనేది ఈ సినిమాలో ఇవ్వడం జరుగుతుందని కూడా మూవీ టీం పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన ఆడిషన్ అయిన తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ రీ ఆడిషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత మూవీకి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ని వాళ్ళకి ఇచ్చి ఆ సీన్స్లో ఎవరైతే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకి ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి బలగం వేణు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నది కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయన హీరోగా చేస్తూ ఆయన మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. అయితే దేవిశ్రీ ప్రసాద్ గారి పక్కనే ఒక మెయిన్ కీ రోల్ అయితే ఖచ్చితంగా వేకెన్సీ ఒకటి ఉంది. దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాము. అతను ఖచ్చితంగా ఒక కొత్త అతనే అయి ఉండాలి, ఇండస్ట్రీకి సంబంధం లేని ఒక కొత్త పర్సన్ని తీసుకోవాలి అని చెప్పి మూవీ టీం అయితే వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. దానికి సంబంధించి మెయిన్ కాస్టింగ్ కాల్ అయితే yellamaauditions@gmail.comకి పోర్ట్ఫోలియో ఇంకా ఆ ఇంట్రో వీడియోని సెండ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీ ఇంట్రో వీడియో ఇంకా పోర్ట్ఫోలియో నచ్చితే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఖచ్చితంగా ఈ సినిమాలో ఛాన్స్ కొట్టే అవకాశం అయితే చాలా మందికి ఉంది. సో గాయస్, ఇన్ని రోజులు ఫేక్ ఆడిషన్స్కి వందల ఆఫీసులు తిరిగి ఎండలో చెప్పులు అరిగిపోయేదాకా ఆఫీసుల చుట్టూ తిరిగి ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ ఆడిషన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకొని దాన్ని ఈ మెయిల్కి అయితే పంపించండి. అలాగే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ కొట్టే ఛాన్స్ అయితే కొట్టేసేయండి ఖచ్చితంగా. సో ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని వాళ్ళ కెరీర్లో ఒక బెస్ట్ టర్నింగ్ పాయింట్గా ఈ ఆడిషన్ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిస్ ఈస్ రఘురామోలెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. జై హింద్. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.